అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఖబర్దార్ రేవంత్ అని జంగుకు సిద్ధమయ్యారోలా తెలంగాణ నిరుద్యోగులంతా. మరి లేకపోతే ఓట్లకు ముందు ఎన్ని కథలు చెప్పిరు కాంగ్రెస్ వాళ్ళు. అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వచ్చి డ్రామా చేసిపోయాడు. ఇక ప్రియాంక గాంధీ అయితే యూత్ డిక్లరేషన్ ప్రకటించి పత్తా లేకుండా వేరు. 2.5 ఏళ్ల రేవంత్ సర్కారు 17,000 కొలువులే ఇచ్చి మోసం చేసిండు. అందుకే ఇన్ని దినాలు ఓపిక పట్టిన నిరుద్యోగులు ఇప్పుడు ఇక సర్కారు సంగతి ఏందో తేల్చనికే సరూర్ నగర్ కాడ జంకుకు సిద్ధమయ్యారు. నిరుద్యోగులను దోకచెచ్చిన రేవంత్ సార్ పైన సరూర్ నగర్లా నగారం మోగుతుందోలా. ఏడైతే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతోటి రేవంత్ సార్ నిరుద్యోగులకు మోసం చేసిండో మళ్ళా ఆడించే నీ సర్కారు పని పడతామని నిరుద్యోగులంతా సై అంటురోలా. కాంగ్రెస్ అంటేనే దోకా పార్టీ అని మళ్ళోసారి తేలిపోయిందోలా. ఓట్లకు ముందు ఎన్ని నాటకాలు చేసిరు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 10 ఏళ్లల్లా 1,60,000 కొలువులు ఇచ్చిండు. 3 సార్లు పోలీసు కొలువులు చేసిండు. అయినా సరే గీ రేవంత్ రెడ్డికి కొందరు దొంగ మేధావులు కలిసి గప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టిరు. ఓట్ల కోసం ఢిల్లీకెళ్ళి రాహుల్ గాంధీని కూడా దింపిరు. అశోక్ నగర్ల ధర్నా చేసే నిరుద్యోగుల దగ్గరికి వచ్చి రాహుల్ గాంధీ మస్తు కథలు చెప్పిండు. ఇక కాంగ్రెస్ను గెలిపిస్తే తొలుత ఏడాదికే 2 లక్షల కొలువు ఇస్తామని బొంగిండ్రు. ఇదే హైదరాబాద్లో సరూర్ నగర్ కాడ యూత్ డిక్లరేషన్ అని పొంకనాలు చెప్పిరు. కొలువు లేని చదువుకున్నోళ్ళకు నెలకు 4,000 నిరుద్యోగుల వృత్తి ఇస్తామని ఆశలు పెట్టిరు. కాలేజీకి పోయే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. అబ్బో అవన్నీ చెప్తే కాంగ్రెస్ బొంకిన మాటలు ఓడివని ముచ్చట అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని అప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలే ఇప్పుడు నిజమైనలా. రేవంత్ సార్ గెలిచినాక ఇప్పటిదాకా ఇచ్చినవి 17,000 కొలువులే. 2.5 ఏళ్ల నుంచి నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. కొలువులు ఎక్కువై కొట్లాడుతురని అబద్ధాలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక మొన్న పోలీసుల కొలువులు 20,000 ఉంటే 7,000 నింపుతామని చెప్పారు. ఇక ఊకుంటే బతుకులు ఆగమైపోతాయని నిరుద్యోగులు దాడులు చేసిరు. నిరుద్యోగుల కొట్లాటలకు మన బీఆర్ఎస్ కూడా అంగడంగడి జంగుకు దిగింది. రేపు సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు మన రామన్న కూడా పోతుండో. ఆయనతేదో కథ వేరే ఉందని రేవంత్ సార్కు గుబులైనట్టున్నది. ఈ సభకు పర్మిషన్ ఇవ్వకుండా కథల పడ్డాడు. మనోళ్ళు ఎందుకు ఊకుంటారు? ఆయనతో హైకోర్టుకు పోయి మరి పర్మిషన్ తెచ్చుకురు. ఓటేసి గెలిపించిన నిరుద్యోగులే రేవంత్ సార్ను గద్దె దించుడే అని చెప్తారు. 2 లక్షల ఉద్యోగాలతో మోసం చేసినావు, నిరుద్యోగ అభివృద్ధి మోసం చేసినావు. కన్నమ్మ కష్టాలు వాడి హైదరాబాద్లో కోచింగ్లు తీసుకొని ఉపాసం ఉండి సాగుతుంటే కొలువులు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నావు అని నిరుద్యోగులంతా మస్తు గరమవుతారు. సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ నుంచి నిరుద్యోగులు బాగానే బయలుదేరుతురు. ఈరోజు గౌరవ హైకోర్టు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇచ్చిందని చెప్పడం కోసం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ట్రాఫిక్ అంతరాయం కలిగించాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జనజీవనాన్ని అన్నకలోనం చేయము. మరి ముఖ్యంగా గౌరవ కోర్టు ఏం చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్లోలం సృష్టించే మాటలు మాట్లాడొద్దన్నారు. నిజంగా కల్లోలం సృష్టించే మాటలు మాట్లాడే సంస్కృతి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది తప్ప భారత రాష్ట్ర సమితికి లేదు. ఇదే విషయాన్ని మా న్యాయవాదులు గౌరవ కోర్టు ముందర పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఒకవైపు ఇది భారత రాష్ట్ర సమితి యువ సంగ్రామ సదస్సు అయితే నిరుద్యోగ జేఏసీ మీద అనవసరమైన అభండాలేసి తెలంగాణ ఉద్యమం కోసం మరి ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ మీద అభండాలేసి మళ్లీ న్యాయ వ్యవస్థను తప్పుదోబట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆయన కూడా మరి గౌరవ హైకోర్టు నిజం వైపే నిలబడ్డది, న్యాయం వైపే నిలబడ్డది, ధర్మం వైపే నిలబడ్డది, మరి ముఖ్యంగా రాజ్యాంగం వైపే నిలబడ్డది. మరి హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. సోనం వాంగ్చుంగ్ సార్ ఎరికే కదా ఈ సార్ పేరు నడుమ బాగా వినబడుతున్నది. అంతటా దేశంలో పరీక్ష పేపర్లు లీక్ అయినందుకు సెంటర్ చదువుల మంత్రి రాజీనామా చేయాలని దీక్ష పట్టిండు వాంగ్చుంగ్ సార్. 20 రోజుల సంది అన్నం ముడతలేడు. అసలు 1 రోజు 2 రోజులు తినకుంటేనే మనకు పానం అంతటను అవుతుంది. అసంటిది 20 రోజులైనా ఏం తినకుండా దీక్ష పట్టుడంటే చిన్న ముచ్చట్న. ఆయనను చూసి అయ్యో పాపం అన్నోళ్ళు లేరు.
అని సెంటర్ సర్కార్లో మాత్రం సప్పుడు చేతలేరు. పారి జంతర్ మంతర్ కాడికి పోయి అక్కడ ముచ్చట్ని ఆలుసుకుందాం. ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికి 20 రోజులు దాటింది వాంగ్చుంగ్ సారు ఢిల్లీలో దీక్ష పట్టి. నీటి పరీక్ష పేపరు లీక్ అయింది కదా, రాసిన పరీక్ష పేపర్ లీక్ అయిందని ఎరుకోవడంతోనే పాపం 20 మంది దాకా పిల్లలు బాల్మీటికి పానం తీసుకున్నారు. లక్షల మంది తాన్లాడిరు. పరీక్ష పేపర్ లీక్ అయినందుకు జిమ్మెదారీ తీసుకుని సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు దిగింది. సోనం వాంగ్చుంగ్ సారు ఢిల్లీలో దీక్ష పట్టిర్రు. అయినా కానీ సర్కారు వాళ్ళు వీళ్ళ దీక్షను పట్టించుకోలే. ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలి, ఇక ప్రధాని సారు ఈ ముచ్చట కూడా తీయలే. అయినా వీళ్ళు పట్టిన పట్టు ఇడిచిపెట్టలే. ఇంకో దిక్కు ఈ సోనం వాంగ్చుంగ్ సారు దేశమంతా మద్దతుగా నిలబడ్డది. రాజకీయ పార్టీల లీడర్లు, విద్యార్థులు, మేధావులు వీళ్ళు వాళ్ళకి దినామ హిమతిస్తురు. అయితే 20 రోజుల సంది దీక్ష చేస్తున్న వాంగ్చుంగ్ సారు పానం జర కుసకుసైందోలా 9-10 కిలోలు వజన్ తగ్గిండు. ఇట్లని ఏం తినకుండా ఉంటే 2 రోజుల కంటే కూడా ఎక్కువ బతకాడు కష్టమే అని చెప్పారు డాక్టర్లు. ఇంకో దిక్కు కోర్టు కూడా ఆయన పానం కాపాడు ఉపాయం చేయురని సెంటర్ సర్కార్కు ఆర్డర్ వేసింది. డాక్టర్లు ఆ దీక్షనే ఉండి వాంగ్చుంగ్ సార్ను తేపకోసారి బీపీలు అవి ఇవి చెకింగ్ చేస్తుర్రోలా. అయితే వాంగ్చుంగ్ సార్ను దీక్ష ఇడిచిపెట్టమని చెప్తే పెట్టా అంటున్నోలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసుడే కావాలని గట్టి పాటు మీద ఉన్నాడు. అయితే ఈ 20 తారీఖు నాడు కాక్రోచ్ పార్టీ తరఫున పార్లమెంట్ మార్చిపెట్టారు. అంటే జనాలు ఓంబత్తిలు పట్టుకొని పార్లమెంట్ దాకా ర్యాలీ తీస్తారట. ఈ ర్యాలీలో నేను బరాబర్ ఉంటా, అప్పటిదాకా సావనే జావా నేను దీక్ష బంద్ చేయనని ఎవరికని చెప్పుకోరని వాంగ్చుంగ్ సారు అనబట్టిండు. ఇట్లుంటే ఇంకో దిక్కుగా 3 ఇడియట్ సినిమా వాంగ్చుంగ్ సార్ మీదనే తీసిరని అంటురు కదా. మరి ఆయన మీద సినిమా తీసి బాగా పైసలు కమాయించుకొని ఆయన దీక్ష మీద మాత్రం అమీర్ ఖాన్ మాట్లాడకపోవడేంది అని చాలా మంది జర నారాజు మీద ఉన్నారు. ఇదే ముచ్చట అమీర్ ఖాన్ ను అడిగితే ఆయన ఇంకో కొత్త ముచ్చట చెప్పిండు. అసలు ఈ సినిమాకు వాంగ్చుంగ్ కు సంబంధమే లేదు. ఆ సినిమా తీసేటప్పుడు వాంగ్చుంగ్ ఎవరో మాకు తెలియదు, ఇది వేరే కథ, ఆయనది వేరే కథ. కాకపోతే ఆయన మంచోడు, బతకాలే సలగుండాలని చెప్పుకొచ్చిండు. గవర్నమెంట్ నౌకర్ అంటేనే సారు దండిగా పైసలు సంపాదించుకోవచ్చు, అడిగేటోడు ఉండడు, బెంచ్ కింద చేతులు పెట్టి నచ్చినంత పైకం తీసుకోవచ్చు అనుకుంటారా ఏమో తెలియదు. కానీ గిట్టని చేస్తున్నారు లేకుందరు గవర్నమెంట్ ఆఫీసర్లు. ఒక్కసారి మీరు గిట్లా చూడు గీ ఆనిముత్యాలను. సర్కారు నౌకరి వచ్చేదాకా మనం మస్తు కష్టపడాలి, ఎట్లనైనా చేసి సర్కారు నౌకరి కొట్టాలి అని గట్టిగానే అనుకుంటారు. సర్కారు నౌకరి వచ్చినాక కొందరు చేతి వాటం చూపిస్తారు. ఏసీపీ ఆఫీసర్లు ఎంతమందిని పట్టుకున్నా సరే మేము కూడా చేసేదాకా చేస్తాము, ఆటెంకా దొరుకుతుంది అన్న భయం ఇంత కూడా లేదు. గట్టనే ఉన్నది కదా, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు చేస్తున్నారు కొందరు ఆఫీసర్లు. ఆదిలాబాద్ కోళ్ల ఫారం షెడ్డు వేస్తున్నాము, మాకు పర్మిషన్ ఇవ్వరి సార్ అని అడిగితే ఇస్తాము కానీ మాకేం లాభం అని అడిగిరట. అంటే అబ్బరా బిడ్డ మీరు గిట్ల అడుగుతారా అని చెప్పి చక్కగా ఏసీపీ ఆఫీసర్లకు చెప్పిండు. ఇనురి కథ వాళ్ళు చేసిన ఘనకార్యం ఎట్లున్నదో చెప్పు సార్. ఇక్కడ ఆదిలాబాద్లో ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు రాథోడ్ విఠల్ గారు, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ గారు, వీళ్ళిద్దరూ ఒక కంప్లైంట్ దగ్గర నుంచి విక్టిమ్ దగ్గర నుంచి కోళ్ల ఫారం పెట్టుకోవడానికి ఎన్ఓసి ఇవ్వడం కోసము ₹1,00,000 డిమాండ్ చేసి కొంచెం వాళ్ళని బ్రతిమిలాడగా 60,000కు వచ్చినారు. డిమాండ్ చేసి వాళ్ళని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది.
కాకపోతే ఏందోలా సర్కారు నౌకరు చేస్తూ జీతం తీసుకుంటూ ఈ పాడెమ్మెల్యే పని చేసుడు ఏందో ఏమో జీతం సరిపోతుంది లేదా లేకపోతే సారువారి లలిత కళను ఏమన్నా కావాలని ఇట్లా లంచాలు తీసుకునేటోళ్ళను మనం ముచ్చట్ల మస్తు మందిని చూపించను ఇంతకిట్లా మారితేనే లేరు ఏం మనుషులో ఏమో లక్షల లంచాలు తీసుకుంటూ ఏసీబీఐలకు దొరుకుతురు అయ్యో గిట్లా దొరికితే మా ఇజ్జత అంతా పోతుందని గింత కూడా ఉంటుంది లేదోలా సోయ కూడా ఉంటలేదు చూడు వీళ్ళను ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడబిడ్డలు అందరికీ పండుగ మొదలైనట్టే అట్లనే ఉన్నది మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ జాన్కాపల్ ఊర్లే అమ్మలు అక్కలు అందరు కలిసి ఏమి చేస్తుర్రో ఒక్కసారి మీరు కూడా చూసిరనుకో గట్లా చూసినాక అవ్వా నేను కూడా ఒక్కసారి గిట్లా ఆ ఊరికి పోతా అని మీరే అంటారు అగో ఆషాఢం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డలు గోరింటాకుల పండగ చేసుకుంటారు చేతులకు గోరింటాకు పెట్టుకొని మస్తు సంబరపడతారు ఆ కషెల్లెళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి మంచిగా గోరింటాకు పండగ చేసుకుంటారు మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జనకాపూర్ ఊర్లే అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆడబిడ్డలు అందరు కలిసి గోరింటాకు తెప్పించుకొని రోకలికి పూజలు చేసి గోరింటాకును దంచుకుంటా పాటలు పాడుకుంటా కులాలు మతాలు పక్కన పెట్టి అందరు కలిసి ఎంత సంబరంగా చేసిరో చూడురి చిన్న పిల్లలు కూడా ముద్దుగా దాంచుతుంటే ఎంత ముచ్చటగా ఉన్నదో అక్క చేతులకు అన్నీ ఎర్రగా వండిన గోరింటాకు ఆషాఢం షురువు అయితే చాలు ఈ ఊర్లో గోరింటాకు పెద్ద పండగ ప్రతి ఏడాది గిట్టనే పెద్దగా చేసుకుంటారట ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం అని గిట్ట చెప్పుకొచ్చిరు జైత్యాల జిల్లా రాయికల్ మండలంలో క్యానాయక్తాండాలో బంజారా శీతలాం పండగ ధూమ్ధాం జరిపించిరు బంజారా ఆడబిడ్డలు అందరు కలిసి బతుకమ్మ ఆటలాడుతూ మాజీ జెడ్పీ చైర్మన్ వసంత బంజారా బిడ్డలతోటి ఆడుతూ కేసీఆర్ పాట మీదనైతే ధూమ్ధాంగా ఆడిరు మళ్ళా కేసీఆర్ రావాలే సారే కావాలి అనుకుంటా నిజంగా కొందరు కొడుకులు మా నాయన మాకేం చేయలే అసలు ఏం చేసిండని మా నాయన చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లోనే పెరిగితే అన్నీ హాస్టల్లోనే ఉండి తిన్నా నాకేం చేసిరని అనుకునే కొడుకులు ఈ ముచ్చట చూడాలి చూసినాక మన కోసం మన నాయన ఏం చేసిండో కనిపిస్తుంది ఒకసారి మీరే చూడరు ఈ ముచ్చట్ను నిజంగా అమ్మ నాయన ప్రేమను కోటు పెట్టినా కొనలేనని ఉత్తగానే అనలేరు ఒక పూట తిన్నా ఒక పూట తినకుండా నా పిల్లలు తింటే చాలని వాళ్ళకు కడుపు నిండితే నాకు కడుపు నిండినట్లే అనుకుంటారు బీహార్లోని పశ్చిమ చంపారాన్ జిల్లా బగోహాల తన కొడుకు చదువు ఆగదని కొడుకుని ఎత్తుకొని నీళ్ళకెళ్ళి ఎట్లా పోతుందో చూడు ఏమన్నా అవుతుందేమో అన్న భయం గింత కూడా లేదు ఏదేమైనా సరే నా కొడుకు చదువు ఆగద్దని కొడుకుని భుజం మీద ఎత్తుకొని ఎట్లా పోతుందో చూడు రే నిజంగా మస్త్ అంటే మస్త్ అనిపిస్తున్నది కదా నాయన ఉంటే ఒక ధైర్యం మనకి ఏమి కాకుండా మన నాయన చూసుకుంటాడని ఒక బలం ఇక పైన పడ్డ బాగా వానలు ఇట్లా రాకపోగా ఆగిపోయిందట అయ్యో ఏదేమైనా సరే నా కొడుకు చదువు ఆగద్దని చెప్పి గిట్లా ఎత్తుకొని పోయిండు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది నిజంగా నాన్న ప్రేమను ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము నిజంగా నాయన గురించి చెప్పాలంటే నువ్వు తండ్రి అయినప్పుడే తెలుస్తుందని పెద్దోళ్ళు ఉత్తగానే చెప్పలేరు
ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. చూసిరు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను మట్టుకనొత్తా ఉంటా మరి.